We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and Happy New Year. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటేనే పిల్లలందరికీ చాలా హుషారు కదా, ఎందుకంటే కేక్స్ తినొచ్చు, చాక్లెట్స్ తినొచ్చు, ఇంకా వాళ్ళకి ఇష్టమైన హంగామా చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, క్రిస్మస్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? తల్లులందరికీ శుభవార్త. మీరు ఎంతో ప్రేమతో ప్యాక్ చేసిన లంచ్ బాక్స్ ని మీ పిల్లలు ఖాళీ చేయాలని ఆశపడుతున్నారా? అన్ని రకాల కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ను ప్రతి సోమవారం మీకు పరిచయం చేస్తుంది మామీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి సోమవారం లంచ్ బాక్స్ లో ట్యూస్డే బ్యాక్ ఫ్రమ్ స్కూల్ నుంచి అలసి వచ్చిన పిల్లల్ని తిరిగి యాక్టివ్ గా చేసేందుకు తల్లులకు హెల్ప్ చేసే ఫ్రెండ్లీ రెసిపీస్ ను మీకు అందిస్తుంది మామీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి మంగళవారం బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో. వెడ్నెస్డే పిల్లల పార్టీ. పిల్లలకు పార్టీలంటే భలే సరదా. ఫ్రెండ్స్ వస్తారు కదా, పార్టీకి ఐటమ్స్ చేయడం అంటే తల్లులకు మహా కష్టం. మీ పార్టీ కుకింగ్ ఈజీగా చేసుకునేందుకు మామీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి బుధవారం పిల్లల పార్టీలో. థర్స్డే బామ్మగారాబం. నేటి పిల్లలకు అమ్మమ్మ కథలు తెలియవు, నానమ్మ వంటలు తెలియవు. అందుకే సంప్రదాయమైన బొబ్బట్ల నుండి రాగిజావ వరకు ఆరోగ్యమైన వంటల్ని మీ ముందుకు తెస్తుంది మామీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి గురువారం బామ్మగారాబంలో. ఫ్రైడే ఫ్రైస్. వీకెండ్ అంటేనే స్పెషల్. మరి అలాంటి స్పెషల్ డేస్ లో మీ పిల్లలకు స్పెషల్ డిషెస్ వడ్డించాలనుకుంటున్నారా? వెరైటీ డిషెస్ ని ఈజీగా చూపిస్తుంది ఫ్రైడే ఫ్రైస్ మామీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైస్ లో. అయితే మీరు తప్పకుండా మామీస్ కిచెన్ ప్రేమతో ప్రతిరోజు చూడాల్సిందే. ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో ఈ రోజు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ అండి. ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేస్తున్న రెసిపీ స్ట్రుఫోలి. స్ట్రుఫోలి అనేది చాలా ఫేమస్ ఇటాలియన్ లో స్ట్రుఫోలి లేదే వాళ్ళు క్రిస్మస్ అసలు సెలబ్రేట్ చేయరట. క్రిస్మస్ పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరింట్లో స్ట్రుఫోలి చేయాల్సిందే అండి. మరి అంత ఫేమస్ రెసిపీ వాళ్ళకేనా అండి? మనం కూడా చేసుకోగలుగుతాం కదా. నేను చూపిస్తాను, మీరు చేసేయండి. స్ట్రుఫోలిస్ చేయడానికి ముందుగా నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్తో పాటు ఒక గుడ్డు అండి. నేను కొంచెం పిండే చేస్తున్నాను, జస్ట్ కొంచెం పిండే కాబట్టి ఒకటే గుడ్డు వేసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు గుడ్లు పెంచుకుంటూ ఉండండి, కానీ గుడ్లు కంపల్సరీ. నేను ఒక బౌల్ పిండి తీసుకున్నాను, దానికి సగం బౌల్ చక్కెర సరిపోతుందండి. మరి ఎక్కువగా కాకుండా ఇంత సరిపోతుంది. ఇందులో నిమ్మరసం కూడా కలిపిన తర్వాత వెన్న, చక్కెర ఎంత తీసుకున్నామో వెన్న కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు మనం పిండి వేసేసుకుందాం ఒక బౌల్. ఈ పిండి కలపడానికి అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకూడదండి, మొత్తం గుడ్డుతోనే కలపాలి. ఒకవేళ మీరు పిండి కలపడానికి గుడ్డు సరిపోలేదు అనుకుంటే ఇంకొక గుడ్డు వేసుకోవాల్సిందే తప్ప నీళ్లు మటుకి వేయకూడదు. ఇప్పుడు పిండిని మొత్తం చేత్తో తడిపేయాలి. ఇది పిల్లల కోసం అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు క్రిస్మస్ అని వాళ్ళ ఫేమస్ రెసిపీ నేను ఇక్కడ చెప్తున్నాను, కానీ మీరు ఎప్పుడైనా సరే పిల్లల కోసం ఫ్రైడే ఫ్రైస్లో అయినా సరే, లంచ్ బాక్స్లో అయినా సరే, స్నాక్లో అయినా సరే పిల్లలకి ఇది పెడితే చాలా మంచిదండి. పిండిని అంతా తడిపేసాం కదా, ఇప్పుడు ఇలా ఉండలుండలుగా చేసుకోవాలి. ఇలా ఉండలుండలుగా చేసుకున్న పిండిని పొడువుగా స్నేక్ లాగా చేసుకోవాలి. మన వేలు లావు చేసుకుని ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని కొంచెం నూనె అద్ది
కట్ చేసుకోవాలి. దానికన్నా ముందుగానే మీరు ఒక బాండి పెట్టుకొని నూనె మటుకి వేడిగా అయ్యేలాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుని, ఇందులో చాలా వెన్న వేసాం కదండి, ఒక ప్లేట్లో వేసినా కూడా అవి దగ్గరగా ఏం అతుక్కోవు, ఎందుకంటే చాలా వెన్న ఉంది కాబట్టి. అలాగే ఇంకా మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయండి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా, మన వేలు ఉంటుంది కదా, వేలంతా ఫింగర్స్ లాగా చేసి అప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలాంటి స్వీట్స్ పిల్లలకి చాలా చాలా నచ్చుతాయండి. మీరు ఒక్కసారి చేసి పెట్టారనుకోండి, ఒక 1 వీక్ వరకు పిల్లలకి ఇస్తూనే ఉంటే వాళ్ళు తింటూనే ఉంటారు. కానీ ఒకసారి చేసిందే మళ్ళీ రిపీట్గా ఇవ్వకండి. ఒకసారి చేసి ఒక 1 వీక్ 10 డేస్ పిల్లలకి ఒక 1 వీక్ ఇచ్చిన తర్వాత వేరే రెసిపీస్ ఇస్తూ ఉండండి. ఇప్పుడు చేసుకున్న స్ట్రుఫోలీస్ మటుకి ఫస్ట్ ఫ్రై చేద్దామండి. సో ఒక్కొక్కటి ఇలా సైడ్కి వేయండి. కొంచెం అంటుకున్నా పర్వాలేదు, మనం ఆయిల్లో వేసాక అవి విచ్చుకుంటాయి. గుడ్డు ఇంకా చాలా వెన్న కలిపాం కాబట్టి ఇలా నురగొస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, మీరు కరెక్ట్ పద్ధతిలోనే ఫాలో అవుతున్నారు. చిన్న మంటలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఎందుకంటే ఎప్పుడు ఫుల్గా పెద్ద మంటలో వేయించారనుకోండి తొందరగా మాడిపోతాయి, లోపల మటుకి ఉడకవు. అందుకే కొంచెం చిన్న మంటలో ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే నురగ రావడం కొంచెం తగ్గుతుందో అప్పుడు మన స్ట్రుఫోలీలు వేగినట్టండి. ఈరోజు క్రిస్మస్ కదండి, పిల్లలకి స్కూల్లో క్రిస్మస్ అనగానే చెప్తూ ఉంటారు, శాంటాక్లాస్ వస్తాడు, ఈరోజు మనకి గిఫ్ట్లు ఇస్తాడు, మనం మంచిగా బిహేవ్ చేస్తే, అమ్మ నాన్న చెప్పినట్టు వింటే శాంటాక్లాస్ వచ్చి మీరు నిద్రపోయిన టైంలో వచ్చి మీకు గిఫ్ట్లు ఇస్తాడు, సో యూ హ్యావ్ టు బిహేవ్ రియలీ గుడ్ అని చెప్తారు కదండి. సో టీచర్ అయితే చెప్పి పంపిస్తుంది, మరి ఇంటికి వచ్చాక మీరు కూడా పిల్లలకి అదే చెప్పండి. మీరు గనక మంచిగా బిహేవ్ చేస్తే, అమ్మ చెప్పినట్టు నాన్న చెప్పినట్టు వింటే క్రిస్మస్ రోజు మీకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాము అని చెప్పండి. కానీ ప్లీజ్ అండి, చెప్పినందుకన్నా వాళ్ళు నిద్రపోయి లెగ్సేసరికి చిన్న చిన్న గిఫ్ట్లు పిల్లలకి ఇవ్వండి, వాళ్ళని సంతోషపెట్టండి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదండి మనము హ్యాపీగా ఉంటాం. సో ఇప్పుడు మన స్ట్రుఫోలీస్ చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకొని చూడండి బంగారు రంగులో ఎంత చక్కగా వేగిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవన్నీ తీసి నేను పేపర్లో కరెక్ట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. తరువాత స్ట్రఫోలీస్ని మనం ఎలా గార్నిష్ చేయాలో నేను చూపిస్తాను. మనం స్ట్రఫోలీస్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అసలు సిసలైన గార్నిష్ అని చెప్పాను కదా, అందుకే ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్ట్రఫోలీస్ అన్ని ఇందులో వేసానండి. ఇప్పుడు ప్లేట్ పక్కన పెట్టేసి ఇందులో తేనె వేస్తున్నాను. చూసుకోండి, ఒకసారి మీకు సరిపడా తీపి ఉంది అనుకుంటే అంత వేయండి, లేదంటే ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు, పర్వాలేదు. అన్నిటికీ బాగా పట్టుకుంది, ఒకసారి చూడండి అన్నిటికీ బాగా పట్టుకుంది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి నేను, అది బ్లూ కలర్లో, దాని పేరు మార్టిని బౌల్. జనరల్గా మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా మీకు ఇలాంటి ఫ్యాన్సీ థింగ్స్ ఏమైనా కనిపిస్తే కనుక తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలకి గార్నిష్ చేసి ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నేను ఆల్రెడీ ఒక బౌల్లో కొంచెం విప్ క్రీమ్లో చక్కెర వేసుకొని బాగా గిల్ల కొట్టి పెట్టుకున్నానండి. విప్ క్రీమ్ రెడీ చేసుకున్నాను. ఇది ఒక బౌల్లో ఫస్ట్ వేసుకొని ఇప్పుడు ఒక స్పాచులా తీసుకొని దాంతో ఇలా అంటూ ఉంటే మీకు స్ట్రైట్గా అవుతుంది. లేదంటే మీ దగ్గర బటర్ నైఫ్ ఉన్నా పర్వాలేదండి, మనం కేక్ గార్నిష్ చేస్తాం కదా, బటర్ నైఫ్తో కూడా మీరు ఇలా అంటూ ఉంటే స్ట్రైట్గా వస్తుంది. నా దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నాయండి, గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్. ఫస్ట్ గ్రీన్ కలర్ని
చుట్టూతలా వేసుకున్నాను. అలాగే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ వేసుకున్నాం కదా చుట్టూతలా. ఇప్పుడు మనం ముందుగానే హనీ కలిపి పెట్టుకున్న స్ట్రుఫోలీస్ని ఇందులో మధ్యలో మెల్లిమెల్లిగా వేయాలి. ఎందుకంటే విప్ క్రీమ్ కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా వేసారనుకోండి లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే కొంచెం మెల్లిగా. మధ్యలో వేస్తే గనక మీకు ఆ టూటీ ఫ్రూటీ కనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ వీటిపైన కొంచెం రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, అలాగే గ్రీన్ కలర్ కూడా. ఇప్పుడు కలర్ స్పార్కిల్స్ అండి, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, కలర్ బాల్స్ కూడా అంటారు. ఇప్పుడు వీటిని ఫైనల్గా ఎంత బాగుంది కదా, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా. ఇలా ఇస్తే ఏ పిల్లలైనా వద్దు అంటారా? ముట్టుకోకుండా ఉంటారా? తినకుండా ఉంటారా? కంపల్సరీ ట్రై చేయండి, పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. ఎంత అందంగా ఉందో కదా, చూస్తుంటే నాకే తినేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అందంగా డెకరేట్ చేసి పెట్టాను కదా పిల్లల కోసం, అది ఇంకా క్రిస్మస్ వేడుకల్లో. సో అందుకని అక్కడిది నేను టేస్ట్ చూడను. ఇంకా కొన్ని ఉన్నాయి కదా స్ట్రుఫోలీస్, సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తానండి. తింటూ ఉంటే అసలు అలా నోట్లో కరిగిపోతున్నాయండి. నాకే ఇంత నచ్చాయంటే పిల్లలు చక్క ఒకేసారి బౌల్ మొత్తం ఫినిష్ చేస్తారండి. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ అండి, ఎంత టైం పడుతుంది, పిల్లలకి చేసి ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్ట్రుఫోలీస్ తయారీ విధానం: ముందుగా గుడ్డుని పగలగొట్టి బౌల్లో వేసుకొని అందులో చక్కెర, నిమ్మరసం, మైదా, వెన్న వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. వాటిపై తేనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గ్లాస్ బౌల్లో విప్ క్రీమ్, రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీ, ట్రుఫోలీస్ కలర్ బాల్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే ట్రుఫోలీస్ రెడీ. చూసారు కదండి, ఈరోజు మా క్రిస్మస్ వేడుకల్లో స్ట్రుఫోలీ తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి ఇస్తే గనక పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మరి సోమవారం రోజు 2:45 మన లంచ్ బాక్స్ సెగ్మెంట్తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు అందరికీ హ్యాపీ క్రిస్మస్. లంచ్ బాక్స్లో నేను తీసుకొచ్చిన రెసిపీ ఎగ్ పరాటా విత్ స్టీమ్డ్ పైనాపిల్ అండి. ఒకటే పొరలో పెట్టుకొని క్లోజ్ చేయండి. స్టీమ్డ్ పైనాపిల్.